గుంటూరులోనూ బాలకృష్ణ అభిమానుల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకొని కోలాహలం సృష్టించారు. తమ అభిమాన నటుడి 100వ చిత్రం విజయవంతమవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. బాలకృష్ణ ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం విడుదల సందర్భంగా గుంటూరులో అభిమానుల కోలాహలం మిన్నంటుతుంది. చారిత్రకమైన సందర్భంలో బాలకృష్ణ చారిత్రాత్మకమైన కథను ఎన్నుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రధానంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా బాలయ్య అభిమానులందరూ కూడా ఉదయం నుంచి కూడా సందడి చేస్తున్నారు. చాలా చోట్ల ముందస్తు ప్రదర్శనతో పాటు ఉదయం వాటి నుంచి కూడా థియేటర్లన్నీ కూడా హోరెత్తిపోతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల విరామ సమయం కూడా వచ్చింది. ఉదయం నుంచి కూడా సినిమాకు హిట్ టాక్ రావడంతో అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చారిత్రాత్మకమైన సినిమా కావడంతో ఉదయం నుంచి కూడా హిట్ టాక్ రావడం, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం కావడంతో అమరావతి నేపథ్యంలో ఈ కథను తీసుకోవడంతో ఈ ప్రాంతంలో మరింత ఎక్కువగా కోలాహలం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం విరామ సమయం నడుస్తుంది. సినిమా ఎలా ఉందండి? ఇప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, తెలుగువాడి దమ్ము ధైర్యాన్ని ప్రపంచానికి చెప్పిన శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని నందమూరి బాలకృష్ణ చూపించిన రీతిలో ఈ భూమి మీద ఎవ్వరూ కూడా నటించలేరు, చూపించలేరు. ఇది ఒక లెజెండ్, ఒక సింహ కంటే 5 రెట్లు పెద్ద సినిమా. ఇటువంటి సినిమాలో నటించినందుకు బాలకృష్ణకి మనస్ఫూర్తిగా ఒక తెలుగువాడిగా సగర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం. తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని చాటిన అతి గొప్ప చిత్రం. సినిమా చాలా బాగుందండి. అమరావతి నేపథ్యంలో తీసిన సినిమా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు వారసుడిగా నిరూపించుకున్నాడు. మన తెలుగు జాతి పౌరుషాన్ని, మన తెలుగువారి ఆత్మాభిమానాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి అత్యద్భుతంగా చాటి చెప్పిన మన నటసింహం బాలకృష్ణ గారికి మన తెలుగు వారందరి తరపున అత్యధిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ వేషం వేయటం ఒక్క నందమూరి వారసులకే సాధ్యం. దీని నుంచి కూడా శాతకర్ణి సినిమాకు అద్భుతమైన స్పందన కనిపిస్తూ ఉంది. తెల్లవారుజామున వేసినటువంటి షోల్లోనే సినిమా సూపర్ హిట్ అన్నటువంటి టాక్ రావడంతో అభిమానులందరూ కూడా పూర్తిగా చాలా సంతోషంతో కనిపిస్తూ ఉన్నారు. ఇక ఉదయం ఆటల నుంచి కూడా అభిమానుల కోలాహలం మిన్నడుతూ ఉంది. మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే సగం సినిమా పూర్తయింది. ఇప్పటికే అభిమానులందరూ కూడా బాగా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు. దాదాపుగా చాలా విరామం తర్వాత బాలకృష్ణకు అద్భుతమైన హిట్ లభించింది. అలాగే 100వ చిత్రం కావడంతో, ప్రతిష్టాత్మకమైన చిత్రం కావడంతో, పోటీగా రావడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో అభిమానులందరూ కూడా ప్రధానంగా అమరావతి చుట్టూ తిరుగుతున్న కథ కావడంతో పాటు తెలుగు వారి కీర్తిని చాటి చెప్పిన కథ కూడా కావడంతో అభిమానుల ఆనందం మరింత రెట్టింపవుతుంది. గుంటూరు నుంచి కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.